హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈరోజు వచ్చేసరికి కేటీఎం అడ్వెంచర్ 390 2024 మోడల్ రివ్యూ చేయబోతున్నాం. బైక్ తీసుకుని కూడా 2 years అయితే అయిపోయింది అనమాట. కంప్లీట్ మాడిఫై అయితే చేశాను. ఈ 2 years ఎక్స్పీరియన్స్ అయితే చెప్తాను ఎలా అనిపించింది ఏంటి బైక్ అనేసి. అండ్ చెప్పలేదు కదా, ఈ బైక్ వచ్చి నా బైక్ అనమాట. ఎవరైతే నా డైలీ ఛానల్ ఫాలో అవుతారో, లైక్ డైలీ వ్లాగ్స్ చేసే ఛానల్ ఫాలో అవుతారో వాళ్ళకి తెలిసి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బైక్ కీ అయితే చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటి అని. సో ఇదనమాట కేటీఎం కీ అయితే చూడడానికి ఇలా ఉంది. వేవ్ ఫార్మాట్ అయితే ఉందన్నమాట లోపల వైపు. ఈ బైక్ డిజైన్ అండ్ డైనమిక్స్ కనుక చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రంట్ హెడ్ లైట్ వచ్చేసి మనకి ఎల్ఈడి సెటప్ అయితే ఉందన్నమాట విత్ ఎల్ఈడి డిఆర్ఎల్. మన కంప్లీట్ బైక్కి ఎల్ఈడి సెటప్ ఉంటుంది. లైక్ ఫ్రంట్ ఇండికేటర్స్ కానివ్వండి, బ్యాక్ టైల్ లైట్ కానివ్వండి, బ్యాక్ ఇండికేటర్స్ కానివ్వండి, కంప్లీట్గా ఎల్ఈడి సెటప్ అయితే ఉంటుంది మనకి. ఈ బైక్ ఫాగ్ లైట్స్ అయితే ఉన్నాయి కదా, అవి అయితే బయట పెట్టించాను అనమాట. వాటి ప్రైసింగ్ ఎవ్రీథింగ్ అయితే సపరేట్ డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాను, లైక్ ఎంత అయింది ఏంటి అనేసి. అండ్ నెంబర్ బోర్డ్ కూడా చాలా ప్లేసెస్ అయితే మార్చాను, సో దాని గురించి కూడా చెప్తాను అనమాట. అండ్ చూసుకుంటే మనకి ఇక్కడ విండ్షీల్డ్ వచ్చేసరికి ఇది స్టాక్ అనమాట. ఇదైతే యాక్సెసరీ, చాలానే యాక్సెసరీస్ ఉన్నాయి దీంట్లో. చెప్పాలంటే చాలా లెంత్ అయిపోద్ది వీడియో అయితే. ఫ్రంట్ టైర్ ప్రొఫైల్ కానీ చూసుకుంటే మనకి 19 inches అలై వీల్ అయితే ఉందన్నమాట విత్ 320 mm ఆఫ్ డిస్క్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఫ్రంట్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే WP Apex 43 mm USD 4K అయితే ఉందన్నమాట, అప్ సైడ్ డౌన్ 4K అయితే. వెహికల్ బాడీ వచ్చేసరికి మనకి కంప్లీట్గా ఫైబర్ బాడీ అయితే వస్తుంది. అండ్ ఆల్సో ట్యాంక్ కూడా ఫైబర్ బాడీ వస్తుంది. దానివల్ల నేను ట్యాంక్ బ్యాగ్ అయితే అలా మౌంట్ చేస్తాను. జనరల్ మనకి మెటల్ బాడీ కనుక లేదా మెటల్ ట్యాంక్ కనుక ఉంటే మనకి డైరెక్ట్ మ్యాగ్నెట్స్ అయితే ఫిక్స్ అయిపోద్ది. ఫైబర్ కాబట్టి నేనైతే ఇలా మౌంట్ చేస్తాను. బైక్ కలర్ వచ్చేసరికి ఆరెంజ్ కలర్ అనమాట. మన KTM ఫస్ట్ జనరేషన్ అడ్వెంచర్ బైక్స్ ఉన్నాయి కదా, సో ఆ బైక్స్లో లాస్ట్ కలర్ ఇదేనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీని తర్వాత కొత్త సెకండ్ జనరేషన్ KTM అడ్వెంచర్ అయితే వచ్చిందనమాట. ఇదే లాస్ట్ బైక్ అండ్ లాస్ట్ కలర్. అండ్ దీంతోపాటు వైట్ కూడా కలర్ ఉంది, దాని రివ్యూ కూడా ఇఫ్ పాసిబుల్ ఈ వీడియోలోనే ఇంక్లూడ్ చేస్తాను. ఆ ఓనర్షిప్ రివ్యూ కూడా చెప్తాను అనమాట, ఆ ఓనర్కి ఎలా అనిపించింది ఏంటి అని. నేను యాక్చువల్గా అయితే ఆ వైట్ కలర్ తీసుకుందాం అనుకున్నాను, కాకపోతే అప్పుడు స్టాక్ అయితే లేదు, నాకు ఇది ఒక్కటి దొరికింది, సో ఇదే తీసుకున్నాను. హార్ట్ ఆఫ్ ద వెహికల్ ఇంజిన్ గురించి మాట్లాడుకుంటే మనకి 373.27 cc సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ DHC ఇంజిన్ అయితే ఉందన్నమాట. ఇది వచ్చేసరికి మనకి లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ అయితే వస్తుంది. అండ్ పవర్ కనుక చూసుకుంటే 43 bhp ఆఫ్ పవర్ అట్ ది రేట్ 9000 RPM అయితే ఉంది. అండ్ టార్క్ చూసుకుంటే 37 Nm ఆఫ్ టార్క్ ఉంది అట్ ది రేట్ 7000 RPM. అండ్ ఇది 6-speed ట్రాన్స్మిషన్ అయితే వస్తుంది మనకి. ఒకసారి ఈ బైక్ ది ఎగ్జాస్ట్ నోట్ కూడా వినిపిస్తుంది, ఎలా అనిపిస్తుందో చెప్పండి కామెంట్స్లో. ఎయిర్ సస్పెన్షన్ కనుక చూసుకుంటే మనకి WP Apex మోనోషాక్ అయితే ఉంది, ప్రీలోడ్ అడ్జస్టబుల్ అయితే ఉంది అనమాట దీనికి. అండ్ రేర్ వీల్ వచ్చేసరికి మనకి 17 inches అలై వీల్ అయితే వస్తుంది. అండ్ రేర్ డిస్క్ సైజ్ వచ్చేసరికి 230 mm డిస్క్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇది వచ్చేసరికి కంప్లీట్గా మనకి ట్యూబ్లెస్ టైర్స్ అయితే వస్తాయి. ఆబ్వియస్లీ అలై వీల్స్ అంటే మనకి ట్యూబ్లెస్ టైర్స్ వస్తాయి. టైల్ లైట్ కూడా చూసుకోవచ్చు మనకి ఇలాగైతే ఉంటుంది. యాక్చువల్లీ దీనికి బ్యాక్ సైడ్ గ్రాబ్ హ్యాండిల్స్ అయితే ఉంటాయి, అయితే రిమూవ్ చేస్తున్నాయి ఎందుకంటే సాడిల్ స్టాండ్ టాప్ ర్యాక్ పెట్టడానికి. అండ్ చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ కూడా ఎల్ఈడి ఇండికేటర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు యాజ్ ఎ సెడ్ ఎర్లియర్. బైక్ వచ్చేసరికి మనకి చైన్ డ్రైవ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఎవ్రీ 500 kilometers అయితే చైన్ లూప్ చేసుకోవాలి, లేకపోతే చైన్ లైఫ్ అయితే తగ్గిపోతుంది మనకి. అండ్ బైక్ డైమెన్షన్స్ గురించి కానీ మాట్లాడుకుంటే మనకి కర్వ్ వెయిట్ వచ్చేసరికి 177 kgs అయితే ఉంది. అండ్ సీట్ హైట్ వచ్చేసరికి 855 mm అయితే ఉందన్నమాట. సీట్ హైట్ ఎవరైనా తీసుకునే ముందు ఒకసారి వెళ్ళి టెస్ట్ చేయండి, లైక్ మీకు సీట్ హైట్ ఓకే అనుకుంటే తీసుకోండి, లేకపోతే చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేయొచ్చు. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసరికి మనకి 200 mm ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఫ్యూల్ ట్యాంక్ వచ్చేసరికి మనకి 14.5 liters అయితే ఇచ్చారు. అండ్ వీల్ బేస్ వచ్చేసరికి 1430 mm ఆఫ్ వీల్ బేస్ అయితే ప్రొవైడ్ చేశారు అనమాట. బ్రేకింగ్ గురించి మాట్లాడుకుంటే నేను ఆల్రెడీ చెప్పాను, మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ డిస్క్ బ్రేక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ వచ్చేసరికి 320 mm ఆఫ్ డిస్క్ అయితే ఉంది. రేర్ వచ్చేసరికి మనకి 230 mm ఆఫ్ డిస్క్ అయితే ఉంది. 2 డ్యూల్ ఛానల్ ABS అయితే ఉన్నాయి, స్విచబుల్ ABS అనమాట. మనకి దీంట్లో కార్నరింగ్ ABS కూడా ఉంటుంది, ఆఫ్ రోడ్ ABS కూడా ఉంటుంది. సో మీరు అకార్డింగ్లీ మీకు ఎలా కావాలంటే అలాగైతే స్విచ్ అవ్వచ్చు. అండ్ మనం ఫుట్ పెగ్స్ కానీ చూసుకుంటే ఈ రబ్బర్ వచ్చేసరికి రిమూవబుల్ అనమాట. ఒకవేళ మీరు ఆఫ్ రోడ్ సెషన్స్కి వెళ్ళాలనుకుంటే ఈ రబ్బర్ రిమూవ్ చేయొచ్చు. అండ్ ఆల్సో ఇది స్ప్రింగ్ అయితే ఉంటుంది, ఒకవేళ బైక్ పడిన ఫుట్ పెగ్స్ అయితే అంతగా డ్యామేజ్ అవ్వవు. అండ్ ఆల్సో ఈ గేర్ లెవర్ కూడా మనకి చూసుకోవచ్చు స్ప్రింగ్ అయితే ఉంది. అండ్ ఇక్కడ డ్రైవర్స్ POV కానీ చూసుకుంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఫైబర్ ట్యాంక్ అయితే ఉంటుంది 14.5 liters ఆఫ్ ఫ్యూల్ కెపాసిటీతో. అండ్ ఇక్కడ చూసుకుంటే కొన్ని బటన్స్ అయితే ఉన్నాయి. ఇది వచ్చరికి హై బీమ్ లో బీమ్కి అయితే ఇక్కడ ఉందన్నమాట. పాస్ స్విచ్ కూడా మనకి ఇక్కడే ఉంటుంది. అండ్ ఇది వచ్చరికి టర్నింగ్ ఇండికేటర్స్, అండ్ ఇది వచ్చరికి హారన్, అండ్ ఇది వచ్చరికి కిల్ స్విచ్, అండ్ ఇది వచ్చరికి ఇంజిన్ ఆన్ చేయడానికి. అండ్ ఈ ఎక్స్ట్రా అయితే నేను ఫిట్టింగ్స్ అనమాట చెప్పాను కదా, సపరేట్ వీడియో అయితే చేస్తున్నాను దాని మీద. అండ్ దీని మిర్రర్స్ కూడా చూసుకోవచ్చు, మనకి విజిబిలిటీ అయితే బాగానే ఉంటుంది. నేను ఇంకా విజిబిలిటీ ఇంక్రీజ్ చేయడానికి అయితే ఇది పెట్టాను అనమాట. అండ్ నకల్ గార్డ్స్ అయితే ఉన్నాయి, అండ్ వచ్చరికి బార్ అండ్ వెయిట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ కనుక చూసుకుంటే మనకి మొబైల్ హోల్డర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. లైక్
ఇదంతా మనం అడిషనల్ ఫిట్టింగ్ అనమాట. ఇది జీపీఎస్ మౌంట్ పెట్టుకొని దాని మీద మొబైల్ హోల్డర్ అయితే పెట్టుకోవాలి. అండ్ మొబైల్ హోల్డర్ కూడా ఇక్కడ పెట్టుకోవడం చాలా యూస్ఫుల్. అసలు ఎటువంటి ప్రాబ్లం లేకుండా డైరెక్ట్ మీ వ్యూ కూడా డిస్టర్బ్ అవ్వకుండా చూసుకోవచ్చు, నావిగేషన్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి 12V సాకెట్ అయితే ఇచ్చారు. మిర్రర్ అడాప్టర్స్ ఉంటాయి కదా, సో అయితే పెట్టుకొని యూస్ చేసుకోవచ్చు అనమాట ఛార్జింగ్ వాటికి. డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే మనకి TFT డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. విత్ ట్రిప్ అన్ని చూసుకోవచ్చు అనమాట. పక్కన చూసుకుంటే వార్నింగ్స్ అయితే ఉన్నాయి. ఒకసారి క్లియర్గా చూపిస్తాను. మనకి ఇక్కడ ట్రిప్ ఉంది, లైక్ ఇది కస్టమైజబుల్ అనమాట. మనకి ఎలా కావాలంటే పెట్టుకోవచ్చు ఇవన్నీ. అండ్ పక్కన చూసుకుంటే మనకి RPM అయితే ఉంది, పక్కన ఫ్యూల్ గేజ్ ఉంది, పక్కన టెంపరేచర్ ఉంది, దాని సైడ్నే మనకి ఓడో అయితే ఉంది, అండ్ స్పీడ్ మీటర్ కూడా ఉందన్నమాట. కింద చూసుకోవచ్చు రైడ్ మోడ్స్ అయితే ఉన్నాయి, ABS ఆన్ ఆఫ్ చూసుకోవచ్చు, లేదా ట్రాక్షన్ ఆన్ ఆఫ్ కూడా చూసుకోవచ్చు. ఈ బైక్లో బ్లూటూత్ యూజ్ చేసి మీరు టర్న్ బై టర్న్ నావిగేషన్ చూడొచ్చు. అండ్ కాల్స్ ఏమైనా వస్తే వాటి లైక్ ఎవరు కాల్ చేస్తున్నారు ఏంటని కూడా చూడొచ్చు. అండ్ ఆడియో కూడా స్విచ్ చేసుకోవచ్చు అనమాట. ఒకసారి మీకు క్విక్గా సెట్టింగ్స్ అయితే చూపిస్తాను. సో ట్రిప్ అండ్ డేటాలో చూసుకుంటే మనకి జనరల్ ఇన్ఫో అయితే ఉంది, లైక్ ఓడో అవన్నీ వస్తాయి అనమాట. అండ్ దాని తర్వాత ట్రిప్ 1లో చూసుకుంటే లైక్ ట్రిప్ 1 మనం ఇన్సర్ట్ చేసుకుంటే అది ట్రిప్ 2 అండ్ కింద వార్నింగ్స్ అయితే ఉన్నాయి. అండ్ దాని కింద చూసుకుంటే రైడ్ మోడ్స్ అయితే స్విచ్ అవ్వచ్చు, లైక్ స్ట్రీట్ అండ్ ఆఫ్ రోడ్. తర్వాత మోటార్ సైకిల్లో చూసుకుంటే మనకి ట్రాక్షన్ అయితే ఉంది, ట్రాక్షన్ ఆన్ ఆఫ్, అండ్ ABS కూడా ఆన్ ఆఫ్ అయితే ఉంది. అండ్ మనకి క్విక్ షిఫ్టర్ కూడా ఆన్ ఆఫ్ అయితే ఉందన్నమాట. సో మీకు కావాలంటే క్విక్ షిఫ్టర్ ఆన్ చేసుకోవచ్చు, లేదా ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ సెట్టింగ్స్లో చూసుకుంటే మన ఫేవరెట్స్ అయితే ఉన్నాయి. ఫేవరెట్స్లో ఏంటంటే మనకి స్టార్టింగ్ చెప్పాను కదా కస్టమైజ్ చేసుకోవచ్చు అని. సో అయితే కస్టమైజ్ చేసుకోవడానికి ఉంటాయి అనమాట. లైక్ ట్రిప్ 1 కావాలంటే ట్రిప్ 1 పెట్టుకోవచ్చు, స్పీడ్ యావరేజ్ స్పీడ్ కావాలంటే అది పెట్టుకోవచ్చు, కన్సంప్షన్ పెట్టుకోవచ్చు, ఎవ్రీథింగ్ పెట్టుకోవచ్చు. నేనైతే ట్రిప్ 2 రిలేటెడ్ అయితే పెట్టుకున్నాను అనమాట. యాక్చువల్ చూసుకుంటే క్విక్ సెలెక్టర్ అని ఉంది కదా, క్విక్ సెలెక్టర్ అంటే ఏంటంటే లైక్ ఈ బటన్స్ ఉన్నాయి కదా, లైక్ పైది నొక్కితే ఏం కావాలో అది సెట్ చేసుకోవచ్చు. అండ్ క్విక్ సెలెక్టర్ 2 వచ్చేసరికి కింద బటన్ ఏది నొక్కితే అది ఏం కావాలని సెలెక్ట్ చేసుకోవచ్చు. బ్లూటూత్ అయితే ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ డిస్ప్లే థీమ్ అయితే లైక్ ఆటోమేటిక్ కావాలా లేకపోతే నైట్ కావాలా, ఇలా నైట్ అనమాట ఇది వచ్చేసరికి. దీని కింద చూసుకుంటే షిఫ్ట్ లైట్ ఉందన్నమాట. సో అదేంటంటే మనకి ఎంత RPM వస్తే మనకి లైట్ బ్లింక్ అవ్వాలని అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ దాని తర్వాత క్లాక్, డేట్, యూనిట్స్, లాంగ్వేజ్, సర్వీస్, ఎక్స్ట్రా ఫంక్షన్స్ ఇవన్నీ అయితే ఉన్నాయి. సో అదనమాట డిస్ప్లే వచ్చేసరికి. ఈ బైక్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే మనకి క్విక్ షిఫ్టర్ అయితే ఉంది, LED డిస్ప్లే అయితే ఉంది, ట్రాక్షన్ కంట్రోల్ ఉంది, కార్నింగ్ ABS ఉంది, ఆఫ్ రోడ్ ABS అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఆల్సో రైడింగ్ మోడ్స్ కూడా ఉన్నాయి. నాకు దీంట్లో ఒకటి నెగిటివ్ అయితే అనిపించింది, లైక్ ఒక ఫీచర్ అయితే లేదు, ఏంటంటే క్రూజ్ కంట్రోల్. వచ్చి అడ్వెంచర్ 2025 మోడల్ 26 మోడల్స్కి అయితే మనకు క్రూజ్ కంట్రోల్ అయితే ఉంది, కాకపోతే దీనికి అయితే లేదు. అదొక్కటి నాకు మైనస్ అనిపించింది. కాకపోతే మనం మాన్యువల్గా అయితే క్రూజ్ కంట్రోల్ పెట్టుకోవచ్చు, కానీ అదంతా రికమెండెడ్ అయితే కాదు అందరి నుంచి. ఈ బైక్ 2 years రివ్యూ అయితే నేను డైరెక్ట్ రైడ్ చేస్తూ మాట్లాడుతాను అనమాట. లైక్ బైక్ నాకు ఎలా అనిపించింది, ప్రాబ్లమ్స్ ఏమొచ్చి అసలు తీసుకోవచ్చు అంటే లైక్ మనకి బైక్ వచ్చేసరి కొత్తది అవైలబుల్ లేదు, కొన్ని షోరూమ్స్లో అవైలబుల్ ఉంది, తక్కువ ప్రైస్కి అయితే అమ్ముతున్నట్టున్నారు. మాక్సిమం షోరూమ్స్లో అయితే అవైలబుల్ లేవు అనమాట. సెకండ్ హ్యాండ్లో కొనాలన్నా మీకు బైక్ ఎలా ఉంది ఏంటనేసి చెప్తాను అనమాట. సో సీ ఇన్ GoPro వ్యూ ఇన్ 3, 2, 1. వెల్కమ్ టు GoPro వ్యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు మేక్ క్లియర్ ఏంటంటే ఈ బైక్ అయితే ప్రెజెంట్ సేల్కి అయితే లేదు, ఎక్కడో కొన్ని షోరూమ్స్లో అయితే సేల్ కొండొచ్చు. అండ్ చాలామంది సెకండ్ హ్యాండ్స్లో కూడా అమ్మొచ్చు ఈ బైక్ని. అంటే ఈ బైక్ కొనడమే చాలా రేరు, ఆ కొన్న వాళ్ళలో కూడా లెస్ దెన్ హాఫ్ అయితే బైక్ అయితే సేల్ చేస్తారు. ఎందుకంటే బైక్ అయితే చాలా బాగుంటుంది, ఎవరైనా ఈజీగా అమ్మాలనుకోరు. సో అందుకనే చెప్తున్నాను అలాగా. అండ్ ఈ 2 years ఎక్స్పీరియన్స్ కానీ చెప్పాలంటే నా మాత్రం బైక్ ఎక్కడ ప్రాబ్లం రాలేదు. అంటే వచ్చింది కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వచ్చాయి, అంటే నాకు కొన్ని మేజర్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చాయి, నార్మల్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చాయి, అన్ని ఈజీగా సార్ట్ అవుట్ అయితే అయిపోయింది. అండ్ బైక్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడాలంటే ది బెస్ట్ అబ్బా బైక్ పర్ఫార్మెన్స్ మాత్రం. మనకి 373cc ఆఫ్ ఇంజిన్ అయితే ఉంది కదా, సో చాలా బాగుంటుంది. అండ్ నేను దీని మీద వెళ్ళిన టాప్ స్పీడ్ వచ్చేసరికి 160 అనమాట విత్ పిలియన్. అండ్ మొన్న మహాబలేశ్వర్ రైడ్కి అయితే వెళ్ళాను, ఈ రివ్యూ ఇద్దామని చెప్పి ఆ రైడ్కి అయితే వెళ్ళాను అనమాట. ఎందుకంటే ఈ బైక్ మెయిన్లీ టూరర్స్ అయితే తీసుకుంటారు, లైక్ ఎవరైనా ట్రావెలింగ్ చేద్దాం అనుకున్న వాళ్ళు అయితే తీసుకుంటారు అనమాట. సో నేనే ట్రావెలింగ్ చేయకుండా రివ్యూ చేస్తే ఏం బాగుంటుంది చెప్పండి. సో అందుకే నేనైతే ట్రావెలింగ్ చేసి అయితే రివ్యూ చేస్తున్నాను. బైక్ స్పీడ్ అయితే మాత్రం అల్టిమేట్, అసలు నో కాంప్రమైజ్. కాకపోతే సీట్ అయితే కొంచెం కంఫర్ట్ ఉండొచ్చు. అండ్ ఆల్సో సస్పెన్షన్ అయితే చాలా స్టిఫ్ అయితే ఉంటుంది, ఎవరైనా బ్యాక్ సైడ్ కూర్చుంటే అది మాత్రం ఇబ్బంది అవుతుంది పిలియన్కి అయితే. రైడర్ కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది కానీ మరీ అంత అయితే కాదు. కాకపోతే హిమాలయన్ సస్పెన్షన్ ఇస్ ది బెస్ట్. ఇదైతే సస్పెన్షన్ కొంచెం ఇంప్రూవ్ చేయాలి, మీరు కావాలంటే సస్పెన్షన్ చేంజ్ చేసుకోవచ్చు. బైక్ తీసుకుని 2 yearsలో ప్రాపర్ 1 year వాడుంటాను. ఎందుకంటే బైక్ తీసుకున్న 1 monthకే నాకైతే ఒక క్రాష్ అయింది, దానివల్ల లెఫ్ట్ లెగ్ లెగ్మెంట్ అయితే టైర్ అయింది. అండ్ ఆ తర్వాత మా ఫ్రెండ్కి అయితే బైక్ ఇచ్చాను, తను అయితే మేజర్ యాక్సిడెంట్ చేశాడు. అది దానికి అదే అయితే చెప్తాను మళ్ళీ తర్వాత, లైక్ యాక్సిడెంట్స్ వీడియో చేస్తున్నాను కదా, సో దాంట్లో అయితే చెప్తాను దానికి అది ఏంటి ఏమిటండి. అండ్ బైక్ క్విక్గా ఒకసారి 0 to 100 చేద్దాము ఒకసారి, ఏమంటారు? స్టార్ట్ చేస్తాను ఎక్కడి నుంచి, మేకింగ్ షూర్ దట్ నో వన్ ఈస్ బిహైండ్ మీ. ఓకే 3, 2, 1. ఫోర్త్ గేర్ 100 క్రాస్ అయిపోయింది. ఫిఫ్త్ గేర్, సిక్స్త్ గేర్,
అండ్ బ్రేకింగ్ కనుక చూసుకుంటే బ్రేకింగ్ కూడా మనకి బాగుంటుంది అనమాట. లైక్ ఇదిగోండి బ్రేకింగ్ బయట కూడా బాగుంది. సో అది బైక్ బ్రేకింగ్ అండ్ పర్ఫార్మెన్స్ అయితే ఈ బైక్ ఇప్పుడు కన్సిడర్ చేయొచ్చా అంటే ఎస్ యూ కెన్ కన్సిడర్ దిస్. అండ్ 2026 అడ్వెంచర్ ఏంటంటే మనకి చాలా డిఫరెంట్ ఉంటుంది. మనకి ఇది వచ్చేది కాస్త ఈ ప్లేస్లో వస్తుంది అనమాట మనకి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే. అండ్ ఆల్సో బైక్ కూడా చాలా సన్నగా అయితే ఉంటుంది. నాకైతే ఆ బైక్ వస్తుందని తెలిసి ఇదైతే తీసుకున్నాను, ఎందుకంటే ఐ లైక్ దిస్ బైక్ మోడల్ అలాట్. బైక్ని మాత్రం మీరు చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు అసలు. అండ్ బైక్తో ఓవర్టేకింగ్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట, చాలా కంఫర్టబుల్గా ఓవర్టేక్ చేయొచ్చు. అండ్ క్విక్ షిఫ్టర్ కూడా చాలా బాగుంటుంది. క్విక్ షిఫ్టర్ వచ్చాక మనకి 3rd గేర్ అబోవ్ నుంచి అయితే చాలా బాగుంటుంది అనమాట. 1-2 గేర్స్ అయితే అంత ప్రాపర్గా అయితే ఉండదు. అండ్ నాకు ఈ బైక్లో మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఈ యూనిట్ ఉంది కదా, ఈ ఫ్రంట్ ఇదంతా యూనిట్ అయితే తెగ వైబ్రేట్ అయిపోతుంది. లైక్ మీకు చూపిస్తాను ఒకసారి, ముందర ఏమైనా గతుకులు వస్తే అక్కడ చూసారా ఎలా వైబ్రేట్ అవుతుందో. అంటే నో రోడ్ ఏరియాస్లో కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా వెళ్ళిపోవచ్చు. వెదర్ ఇట్ ఈస్ ఏ హైవే, వెదర్ ఇట్ ఇస్ అన్ ఆఫ్ రోడ్, వెదర్ ఇట్స్ అన్ పాట్ హోల్ రోడ్, వెదర్ ఇట్ ఈస్ అన్ రైనీ రోడ్, ఏ రోడ్ అయినా పర్లేదు మీరు ఈ బైక్ని అయితే ఈజీగా తీసుకెళ్ళిపోయి క్రూజ్ చేసుకోవచ్చు. ఏం ప్రాబ్లం అయితే రాదు, మీకు చాలా కంఫర్ట్గా అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. మీరు ఏ యూట్యూబర్ అయినా మోటో బ్లాగింగ్ కంటెంట్ అయినా లేదా బైక్ రిలేటెడ్ కంటెంట్ అయినా చూస్తుంటే పక్కా ఈ బైక్ అయితే చూస్తుంటారు. దట్స్ హౌ ఫేమస్ దిస్ బైక్ ఈస్. అండ్ ఐ కెన్ ప్రౌడ్లీ సే దట్ ఈ బైక్ అయితే చెప్పిన చేతుల్లోకి ఏం కాలేదు. అండ్ వైబ్రేషన్ చెప్పాను కదా, చూడండి ఆ వైబ్రేషన్ ఎలా అవుతుందో. సో నాకు అది ఒకటే నెగిటివ్ అనిపించింది. మీకు కనిపించడం నేను వెళ్తున్నాను అనమాట, లేకపోతే ఐ కెన్ ఫ్లై ఈజీలీ. దీని మీద శాడ్లింగ్ కూడా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు ఈజీగా. లైక్ ఇదిగోండి శాడ్లింగ్ కూడా చాలా కంఫర్టబుల్ అయిపోద్ది, కూర్చునే పొజిషన్ కూడా చాలా ప్రాపర్గా ఉంటుంది అనమాట. సో నాకు వచ్చినంత వరకు రివ్యూ అయితే చేశాను అనమాట. సో ఈ రివ్యూ అనిపించిందో కామెంట్స్లో అయితే చెప్పండి. అండ్ నెక్స్ట్ ఏ బైక్ రివ్యూ లేదా ఏ కార్ రివ్యూ కావాలో కామెంట్స్లో అయితే చెప్పండి. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. ఈ వీడియో కన్నా నచ్చట్లేదు మేక్ షూర్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సీ యు ఇన్ అదర్ వీడియో. టాటా బై బై.